పేరుకే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, కానీ అక్కడంతా పెద్దారెడ్డిల ఆహ్వానే. అక్కడి ఖనిజ సంపదను, సహజ వనరులను నాయకులు, అధికారులు తలా కొంచెం పనిచేసుకుంటున్నారా? చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నదెవరు? పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టి జెండా మార్చిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడంలో అసలు ఎజెండా వేరే ఉందా? సింహపురి సీమలో గూడూరు నియోజకవర్గానికో ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గం నుంచి గెలుపొంది ముఖ్యమంత్రుల వరకు వెళ్లిన నాయకులు ఉన్నారు. ఈ నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేసిన రెడ్ల హవానే కొనసాగుతోంది. ఏ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకోవాలన్నా రెడ్డి నేతల కరుణ కటాక్షాలు ఉండాల్సిందే. వారు హామీ ఇస్తేనే ఎవరి సీట్ అయినా కన్ఫర్మ్ అవుతుంది. అక్కడ నెల్లూరు పెద్దారెడ్డిగా పేరు తెచ్చుకున్న గూడూరు నియోజకవర్గ రాజకీయాల నుంచి సీఎం స్థాయి దాకా ఎదిగారు నేదురమల్లి జనార్దన్ రెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి కూడా ఒకప్పుడు గూడూరు నుంచే రాజకీయం చేశారు. గూడూరు నియోజకవర్గం ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో ఉండేది. ప్రస్తుతం తిరుపతి జిల్లాలో కలిసిపోయింది. రిజర్వ్డ్ నియోజకవర్గమైన ఇక్కడ ఎస్సీలు పేదరికంలోనే మగ్గుతున్నారు. విద్య, ఉపాధి అవకాశాలు లేక అలమటిస్తున్నారు. తమ సామాజిక వర్గ నాయకుడే ప్రాతినిధ్యం వహిస్తున్న అగ్రవర్ణాల ఆధిపత్యంతో గూడూరు అభివృద్ధి చెందడం లేదని అభిప్రాయంతో ఉన్నారు అక్కడి ప్రజలు. గూడూరు నుంచి గెలిచి మంత్రులు చివరికి ముఖ్యమంత్రి పీఠం దాకా వెళ్లిన వారు ఉన్న అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉన్నామనే అసంతృప్తి ఇక్కడి ప్రజల్లో ఉంది. ఏ నాయకుడు గెలిచినా ఆస్తులు కాపాడుకోవడానికి, కొత్తగా సంపాదించుకోవడానికి వస్తున్నారు తప్ప ప్రజల సమస్యలను, అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్థానిక ఎమ్మెల్యే సునీల్ కుమార్ పై అసంతృప్తి పెరిగిపోతోంది. 2014లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి జంపైన సునీల్ మొన్నటి ఎన్నికల్లో కూటమి నుంచి గెలిచారు. అన్ని మండలాల్లో ఎమ్మెల్యే పేరు చెప్పుకుని ఆయన అనుచరులు దందా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గ్రావెల్, ఇసుక దందాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి నుంచి టీడీపీ కోసం పనిచేసిన నాయకులను పక్కన పెట్టి వైసీపీ నుంచి వచ్చిన వారికే పెత్తనమిస్తున్నారని తమ్ముళ్ళు గుర్రమంటున్నారు. 2017 నుంచి టీడీపీని నమ్ముకుని ఎమ్మెల్యేకి నమ్మకస్తుడిగా ఉన్న సీనియర్ నాయకుడు సర్వోత్తమరెడ్డి పార్టీ నుంచి పక్కకు తప్పుకోవడానికి గ్రూపు రాజకీయాలే కారణమంటున్నారు. గూడూరు నియోజకవర్గంలో సిలికా, తెల్లరాయి, గ్రావెల్, ఇసుక వంటి ఖనిజ వనరులు పుష్కలంగా లభిస్తాయి. దీంతో నాయకుల చేతివాటానికి అడ్డు అదుపు లేకుండా పోయిందనే ఆరోపణలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే మౌనంపైనే కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అందరూ మనవారే కదా అన్న ధోరణితో పాసం వ్యవహరిస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు బహిరంగంగా హెచ్చరించారు. కానీ ఇప్పుడు పార్టీ పేరు చెప్పుకుని గూడూరులో తమ్ముళ్లు వనరులను దోచుకుంటున్నా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ నోరు మెదపడం లేదట. గూడూరు రూరల్ మండలంలో ఓ ప్రముఖ నేతకు మైన్ బాధ్యతలు అప్పగించి ఎమ్మెల్యే స్వయంగా మైనింగ్ ని ప్రోత్సహిస్తున్నట్టు స్థానికులు గుసగుసలాడుతున్నారు. ఈ అక్రమ మైన్ పై వ్యతిరేకంగా వైసీపీ ఆందోళనకు దిగిన వైసీపీ నేత మేరుగు మురళిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అక్రమాలను ప్రశ్నించిన వారిని కేసులతో బెదిరిస్తున్నారని టాక్ గూడూరు నియోజకవర్గంలో గట్టిగానే వినిపిస్తుంది. భారీ వర్షాల సమయంలో గూడూరులో కొన్ని ప్రాంతాలు జలమయమవుతున్నాయి. చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని గ్రామాల్లో సరైన రహదారులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిట్టమూరు మండలంలోని కొన్ని గ్రామాల్లో 5 కిలోమీటర్ల దూరం నుంచి తాగునీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రజా సమస్యలను పక్కన పెట్టి వర్గపోరుతో అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోందనే విమర్శలున్నాయి. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో వర్గపోరు నడుస్తోంది. ఒకరి తప్పులను ఒకరు ఎత్తి చూపిస్తుండటంతో తమ్ముళ్ల దందాలు బయటపడుతున్నాయి. గ్రావెల్, ఇసుక, తెల్లరాయి దందాలు ఎమ్మెల్యేకి తెలియకుండానే జరుగుతాయా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత లాభం కొంత మానుకుని ప్రజల కోసం పాటుపడాలని గూడూరు పబ్లిక్ కోరుకుంటున్నారు. గ్రామాల్లో రోడ్లు బాగు చేయాలని, గూడూరుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోట పట్టణాన్ని మున్సిపాలిటీ చేయాలని, మెట్ట ప్రాంతమైన చిట్టమూరు మండలంలో తాగునీటి సమస్యలు తీర్చాలని కోరుకుంటున్నారు. సహజ ఖనిజ వనరులు దుర్వినియోగం కాకుండా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ఎమ్మెల్యే దృష్టి సారించాలంటున్నారు గూడూరు నియోజకవర్గ ప్రజలు.